పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గోడుగోడున గోడ పట్టుకొని ఢిల్లీలో ఏడుస్తూ ఉన్నారు. మా పరిస్థితి రేవంత్ రెడ్డి నమ్ముకొని వచ్చినందుకు ఈరోజు మాకు 6 సంవత్సరాల పాటు పోటీ చేయని గొప్ప బహుమానం ఇచ్చాడు. రేవంత్ రెడ్డి ఏమో చేతులు ఎత్తేసిండు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో కోర్టులతోటి తాట తీస్తూ ఉన్నారు, స్పీకర్ గారినేమో జైలు పంపిస్తూ ఉంటున్నారు, రేవంత్ రెడ్డి ముఖం చాటేసుకుని తిరుగుతూ ఉన్నాడు అనుకుంటూ దానం నాగేందర్ రెడ్డి గారు ఈ నుంచి ఢిల్లీకి పోయి అధిష్టానం కాళ్ళ వేళ్ళ పట్టుకొని గోడుగోడున గోడ పట్టుకుని ఏడుస్తున్న వ్యవహారము. అందులోనూ మొన్నటిదాకా నేను బీఆర్ఎస్ పార్టీని అంతం చేస్తా, మీ తాట తీస్తా, బిడ్డ కొడకలరు ఎవరైనా బయటకు వచ్చి తిరగండి, మీరు గల్లీ గల్లీలు తిరగండి, వాడవాడలు తిరగండి అసెంబ్లీ సాక్షిగా దానం నాగేందర్ రెడ్డి గారు వయసు అయిపోయినా కూడా తొడలు కొట్టిండు. అసెంబ్లీలో తొడలు కొట్టి రా చూసుకుందాం రండి బీఆర్ఎస్ వాళ్ళారా, మీ కథ ఏందో మా ప్రతాపం ఏందో చూసుకుందాం అనుకుంటూ దానం నాగేందర్ ఒక సవాల్ కాదు, బట్ కేటీఆర్ మాటల యుద్ధంతో కాకుండా మైండ్ తోటి యుద్ధం చేశాడు. జస్ట్ కోర్టుని సంప్రదిస్తే కోర్టు పెట్టే చివాట్లకు ఈరోజు పదవులే పడాపంచలైపోయినాయి. ఇక ఆయన బతిమలాడే కార్యక్రమాలు మీరు వినాలి. ఎమ్మెల్సీ ఇవ్వండి, మంత్రిని చేయండి. ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎమ్మెల్సీ చూసారా, ఫిక్స్ అయ్యిండు దానం నాగేందర్ రెడ్డి. నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేస్తా. ఇక అంతే, పార్టీ వేటు వేయకముందే నేనే రాజీనామా చేస్తా. ఎమ్మెల్సీ ఇవ్వండి, మంత్రిని చేయండి. ఖైరతాబాద్ టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తా. కాంగ్రెస్ అధిష్టానానికి దాన విజ్ఞప్తి, ఆలోచించుకొని చెప్తా, టైం ఇవ్వండి. నోటీసులపై స్పీకర్కు కడియం వినతి. ఇక అధిష్టానంలో ఓ మూలన కూర్చొని మల్లికార్జున ఖార్గే కానీ దగ్గర పోయి నా పరిస్థితి గిట్లయిపోయింది, ఇక మాకు ఎమ్మెల్యే పదవి ఎట్లాగా ఉండదు, ఒకవేళ కోర్టు వేటేస్తే 6 ఏండ్ల పాటు మళ్ళీ అధికారంలో రావడానికి ఆస్కారం ఉండదు, 6 ఏండ్ల దాకా పోటీ చేసే ఆస్కారం ఉండదు, పదవులు లేకుండా బతకము, ప్రజల్ని ముంచే వాళ్ళం మేము, ప్రజల నమ్మకాలతో ఆడుకునే వాళ్ళం మేము, మాకు ఇక సరే అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదు కానీ నాకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వండి, ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నన్ను మంత్రిని చేయండి అన్నట్టుగా ఆడపోయి బతిమలాడుతూ ఉన్నాడట. ఎక్కడి దానం నాగేందర్ రెడ్డి ఎక్కడి దిగజారిండు, తొడలు కట్టే స్థాయి నుంచి బాంచన్ అయ్యాను కాడికి వచ్చిండు, మీసాలు తిప్పే కాడి నుంచి మీసాలు ఊడబిక్కునే కార్యక్రమం దాకా వచ్చినాయి. అసెంబ్లీలో వార్నింగ్ ఇచ్చే కాడి నుంచి కాళ్ళ బేరాలకు వచ్చింది వ్యవహారం. అందుకనే ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే, లేని దానికోసం ఆర్భాటపడి ఎమ్మెల్యే స్థాయి నుంచి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి. దానం నాగేందర్ రెడ్డి గారికి నేను చిన్న సజెషన్ ఇస్తా, ఎవ్వరి కాళ్ళు పట్టుకోకుండా వచ్చే ఒక పదవి ఉంది, వార్డ్ మెంబర్గా ఒక పదవి ఉంటుంది, అది కూడా 2-3 మెప్పిస్తే మీకు ఆ పదవి వచ్చేస్తుంది. నెలకు 3,000 5,000 రూపాయలు లేకుంటే 1,000 రూపాయలు మీకు జీతం వస్తుంది. అట్లయినా కుటుంబాన్ని పోషించుకుంటూ రాజకీయాన్ని కొనసాగిద్దురులేండి, మీరేం బాధపడకండి. నిన్ను అన్ని విధాలుగా మీకు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డిని అడిగి ఈ కార్యక్రమాలు చేసుకుంటే ఇక ఏడ కథ ఎక్కడ ఇంత